అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. అష్టైశ్వర్యవతి భవ. గురుగారు, నాకు ఒక చిన్న సందేహం. మంగళవారం రోజు ఆడపిల్ల పుట్టిందనుకోండి, ఇంటికి మహాలక్ష్మి పుట్టిందని చెప్పేసి ఆ తల్లిదండ్రులు చాలా చాలా సంతోషంగా ఉంటారు. అసలు ఇది నిజమేనా? ఆడపిల్ల మంగళవారం రోజు పుడితే మహాలక్ష్మి అంటే అంత బాగా కలిసి వస్తుందంటారా? ఓకే, మీరు అడిగిన ప్రశ్నకు అంటే ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, ఆడపిల్ల మంగళవారం పుడితే మంచిదేనా అనే విషయం పక్కన పెడదాం. యాక్చువల్లీ మహాలక్ష్మి మంగళవారం పుట్టలేదు. మహాలక్ష్మి అమ్మవారు పుట్టింది శుక్రవారం మాత్రమే. కాబట్టి దాని గురించి ఏదో మరి మధ్యలో ఎవరైనా మరి మేధావులు ఎవరైనా దాన్ని ఏమైనా మార్చుంటారు. కానీ ధర్మశాస్త్రంలో పురాణాల్లో మాత్రం అమ్మవారు సాక్షాత్తుగా మహాలక్ష్మీదేవి ఆవిడ అవతరణ శుక్రవారం జరిగింది. అందుకే శుక్రవారం ఆడపిల్ల పుడితే అదృష్టం అని చెప్పేటువంటి మాట కూడా అందుకే వచ్చిందని చెప్తారు. మంగళవారం ఆడపిల్ల పుడితే మంచిదేనా అన్న ప్రశ్నకు సమాధానం అద్భుతమైనది. ఖచ్చితంగా ఆ రోజుకు అధిపతి కుజుడు అధిపతి. ఆ రోజు అమ్మాయి పుడితే తప్పకుండా ఒక ఝాన్సీ లక్ష్మీబాయి అవ్వచ్చు, ఒక దుర్గాబాయి దేశ్ముఖ్ అవ్వచ్చు, ఒక మంచి మనకి సంగీతం పడుతుండే కోకిలలు ఉన్నారు కదా, సో అటువంటి వాళ్ళు, చిత్రగారు లాంటి వాళ్ళు, తర్వాత మనకి ఇతర స్వాతంత్ర సమరయోధుల ఆడపిల్లలు, అలాగే మనకు ఉన్నటువంటి ఎస్పి శైలజ లాంటి వాళ్ళు, అంటే గాన కోకిళ్ళు కూడా పుట్టే అవకాశం, అంటే ఒక ప్రత్యేకంగా గుర్తింపు పొందుకునేటువంటి అవకాశాన్ని కలిగి ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఈ శుక్రవారం పుట్టిన, ఈ మంగళవారం పుట్టిన, అంటే కుజవారం అంటారు దాన్ని, కుజవారం అంటారు దాన్ని, ఈ మంగళవారం పుట్టిన అద్భుతమైనటువంటి ధైర్య పటిమలు, మంచి గాత్రము, మంచి ఆలోచన విధానము, దే ఆర్ పీపుల్ కంపల్సరీగా ఒక మంచి దాని ఏమంటారంటే ఆంటర్ప్రినర్షిప్ అంటారు కదా, అది చేయగలిగే అవకాశం ఉంటుంది వాళ్ళకి. శుక్రవారం కానీ మంగళవారం పుట్టిన వాళ్ళకి ఈ రకమైనటువంటి బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం బాగా ఉంటుంది. దేనైనా కమాండింగ్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. అఫ్కోర్స్ భర్తను కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తారనుకుంటే అది వేరే విషయం. అది ఎప్పుడుగా వాళ్ళ ముందు మాట్లాడితే మనం లోపలైపోతాం కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అంటే భర్తను కూడా కంట్రోల్ చేయగలిగి, అత్తగారిని కూడా తన కంట్రోల్లో పెట్టుకోగలిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే మంగళవారం పుడితే మంచిదని కదా. అంటే ఎలా పెట్టుకుంటారంటే ప్రేమతో, వాళ్ళ ప్రేమ పాశాలతో వాళ్ళకి తిప్పేసుకుంటారు. అంత నేర్పరులు వాళ్ళు పుట్టిన వాళ్ళు. శుక్రవారం పుడితే శుక్రుడు అధిపతి తన అందంతో, మాటతో, పటిమతో అవతల వాళ్ళని ఆకర్షించేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సపోజ్ ఎగ్జాంపుల్, మంగళవారం శుక్రవారం పుట్టిన అమ్మాయి ఎలా ఉంటారంటే, అత్తగా మొగుడు అంటాడు, మొగుడుతో ఈమెన్ అంటుంది, ఏమంటే సినిమాకి వెళ్దామని, మంచి సినిమా వచ్చేసింది, పెద్ద సినిమా వచ్చింది, పెద్ద సినిమాకి వెళ్దాం అంటుంది. అంటే సరే అమ్మని అడిగి వెళ్దాం అనేసరికి ఈయన ఆఫీస్ వెళ్ళగానే ఈవిడ వెళ్ళి, అత్తయ్య గారు మీ అబ్బాయి సాయంత్రం వచ్చాక సినిమాకి వెళ్దాం అన్నారండి, నేను అత్తయ్య గారు ఒక్కతే ఉంటారు ఇంట్లో అని చెప్పానంటది. అయితే ఏమైంది అమ్మాయి, అయితే ఏమైతే పర్లేదులే, మిద్రలేండి, హాయిగా సరదా మిద్రలేండి, మీ ఇద్దరి మధ్య ఎందుకు, ఆ మాటే కావాలి వీడికి. ఈ మాట ఎదురు చూస్తూ ఆ పిల్లగాడు వచ్చేదానికల్లా, ఎరా ఇంకా ఇంత లేట్గా వచ్చావు, సినిమాకి వెళ్ళి మీ ఇద్దరు సినిమాకి వెళ్తా అన్నారు, వెళ్ళండి ఇద్దరు కలిసి. వీడు అడుగుదాం అనుకున్న లోపలనే అత్తగారు డైరెక్ట్గా వెళ్ళి అటువైపు మార్చుకొని అత్తగారితో మొగుడు చెప్పించేస్తుంది, ఎరా సినిమాకి వెళ్తాను, అమ్మాయిని తీసుకెళ్ళి సినిమాకి, రామచంద్ర సినిమా కొత్త సినిమా వచ్చింది తీసుకెళ్ళి అడావిడిగా, లేదా మన కల్కి 2 సినిమా స్టార్ట్ అవుతుంది తీసుకెళ్ళి అడావిడిగా అనేటువంటి మాటని టక్కని తిప్పగలిగేటువంటి నేర్పరితనం మళ్ళీ ఎక్కడ ఉంటుంది, ఎక్కడో వంటింట్లో ఉంటుంది. అప్పుడు అత్తగారు అమ్మాయి అనగానే అత్తయ్య గారు చెప్పండి అని వచ్చింది. మళ్ళీ నా శుద్ధిని సుఖపూతని అంటారు కదా, వచ్చేసి చెప్పండి అత్తయ్య అంటే, టైం అవుతుంది అమ్మాయి సినిమాకి వెళ్ళు, వాడు వచ్చేసాడు అడావిడిగా, లేట్ అయిపోతుంది, పిల్లని చూసుకుంటా వెళ్ళు. అంతటి నేర్పరితనం ఉంటారు, ప్రేమతో కట్టేసుకుంటారు వాళ్ళు. అదే అత్తయ్య గారికి ఏమైనా వస్తే వాళ్ళకి పక్క నుండి సేవ చేయగలిగేటువంటి కెపాసిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అత్తయ్యని చూసుకోవాలి, నేను నా బాధ్యత. ఆ టైంలో ఎవరైనా అర్జెంట్ పని ఉన్నా సరే వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తారు, లేదా అత్తయ్య గారికి ఇబ్బంది ఉంది, నేను ఇప్పుడు రావట్లేదు, తర్వాత వచ్చేలా వస్తా అంటారు. అంటే అటువంటి బాధ్యతని, అటువంటి క్రియేటివిటీని వీళ్ళు సొంతం చేసుకుంటారు. మాటల గారితో పడేస్తారు వీళ్ళిద్దరు. కాబట్టి మంగళవారం పుట్టిన కుజాధిపత్యం, శుక్రవారం పుట్టిన శుక్రుని యొక్క ఆధిపత్యం వల్ల ఆ ఇంట్లో పుట్టేటువంటి, అసలు ఆ వారాలు కాదు, ఏ రోజు ఆ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా, ఆడపిల్ల ఉన్న ఇల్లు మాత్రమే స్వర్గం లాంటిది, ఆడపిల్ల ఉన్న ఇల్లు మాత్రమే దేవాలయం, ఆడపిల్ల ఉన్న ఇల్లు మాత్రమే అల్లరి ఇల్లు అవుతుంది. అది అంతటి అల్లరి అందమైన ఇల్లు, ఆడపిల్లతో పాటు మగవాళ్ళు ఉంటేనే ఆ ఇల్లు అందానికి ఉంటుంది. అందుకే మొట్టమొదటి ఆడపిల్లే పుట్టాలి, తర్వాత మగపిల్లాడు పుట్టాలి, అప్పుడు ఆ ఇంటికి ఆనందము అణుకు ఉంటుంది, అదృష్టవంతుడి ఇల్లు ఉంటుంది. కాబట్టి మంగళవారమైనా శుక్రవారమైనా ఆడపిల్ల పుట్టడం ప్రశస్తము, ఆ ఇంటికి వెలుగు అని గట్టిగా చెప్పవచ్చు మనం. అదే విషయం. వీళ్ళ జాతకం ఎలా ఉంటుంది గురుగారు? సాధారణంగా మంగళవారం పుట్టిన వారి జాతకం ఎలా ఉంటుంది? ఏమైనా వీళ్ళకి చెప్పే కదా, ధైర్యం ఎక్కువ, మాటలు గారడి ఎక్కువ, ఏ పనైనా సింగిల్గా నిర్వర్తించగలిగే అవకాశం, ప్రమాదానికి కూడా ముందే పసిగట్టగలిగేటువంటి స్థైర్యం ఎక్కువ ఉంటుంది. మంగళవారానికి అధిపతి కుజుడు, ఆవేశానికి కారకుడు, కోపిష్టులు, దానగుణం ఉంటుంది, ఓవర్ ఎక్స్పెక్టేషను, ఓవర్ థింకింగు, ఓవర్ ఎక్స్పెన్సివ్. వీళ్ళు కొనాలనుకుంటే ఖచ్చితంగా కొనేస్తారు.
అలాంటి మెంటాలిటీ ఎక్కువ ఉంటుంది. ఎక్స్ట్రీమ్గా ఉంటారు, అంటే ధైర్యమైనటువంటి వ్యక్తిత్వము. బట్ 10 మందిలో ఉంటారు, 10 మందితో పాటే ఉంటారు వీళ్ళు. సింగిల్గా ఉందా నేను ఒక్కదాన్ని డెవలప్ అయినటువంటి భావన ఉండదు. 10 మందిలో ఉంటారు, 10 మంది కోసం తాపత్రయపడతారు. పొలిటికల్ కానీ వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటే మాత్రం అద్భుతమైనటువంటి యోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది, సక్సెస్ సాధించగలిగే అవకాశం ఉంటుంది. మంగళవారం పుట్టిన వాళ్ళకి ధైర్యం ఎక్కువ. అందులో రెండోది ముఖ్యమైనది, మంగళవారం పుట్టినటువంటి ఆడపిల్ల కానీ మగపిల్ల వాళ్ళు కానీ యాక్చువల్గా అంటే ఆడపిల్లని ఎందుకు అనారోగ్యాలు వస్తాయంటే ద హార్మోన్స్ ఇన్బ్యాలెన్షిప్ ఎక్కువ ఆడపిల్లకు ఉంటుంది. అంటే వాళ్ళకు వచ్చేటువంటి చిన్నప్పుడు ఉండేటువంటి తత్వము, ఎదిగిన తర్వాత ఒక తత్వము, గర్భవతి అయిన తత్వము, డెలివరీ అయిన తర్వాత తత్వము, వాళ్ళ చేంజెస్ చాలా ఉంటాయి లైఫ్లో. మగవాడికి 2 సార్లు చేంజెస్ ఉంటాయి, మిగతా టైం ఉండదు. ఒకటి వాడు యుక్త వయసుకు వచ్చినప్పుడు ఒక చేంజెస్, పిల్లలు పుట్ట ఒక 2 చేంజెస్. కానీ ఆడపిల్లకి పుట్టినప్పుడు ఒక రకంగా, 8 ఒక రకంగా, 13 ఒక రకంగా, 21 ఒక రకంగా, 26 ఒక రకంగా, ప్రతిసారి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది. అది సైన్స్గా మీకు స్పష్టంగా చెప్పబడుతుంది. ఈ ఇన్బ్యాలెన్స్ అనేది ఆడపిల్లకు వచ్చేటువంటి కొన్ని అనారోగ్యాలు, కొన్ని ఓవర్ థింకింగ్స్ వల్ల కూడా వచ్చేటువంటి అనారోగ్యం ఎక్కువగా ఉంటాయి. అందుకనే ఈ మంగళవారం పుట్టిన ఆడపిల్లకి అన్ని అనారోగ్యాలు ఉండవు, రికవరీ ఎక్కువ ఉంటుంది. అనారోగ్యం వచ్చినా స్పీడ్ రికవరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆడపిల్లకి బాగుంటుంది. అంటే ఆ రోజు పుట్టి ఎవరికైనా సరే కుజాధిపతి కాబట్టి కుజుడు ఆధిపత్యంలో పుట్టినటువంటి నక్షత్రాలు కానీ, రాసులు కానీ, వారం కానీ ఆరోగ్యాన్ని బ్రహ్మాండంగా చూడే అవకాశం. ఒకవేళ పొద్దున జ్వరం వస్తే మధ్యాహ్నం తగ్గిపోతుంది ఎవరికైనా సరే. ఆడపిల్లకి ఎందుకంటే ఇందాక చెప్పే కదా, ఆడపిల్లకి రకరకాల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎక్కువ అనారోగ్యానికి గురవుతుంటారు, నీరసం ఎక్కువ వస్తుంటుంది. వాళ్ళు కూడా రికవర్ అవ్వడానికి స్పీడ్గా ఈ మంగళవారం పుట్టిన వాళ్ళకి మిగతా రోజుల్లో పుట్టిన వాళ్ళకన్నా మంగళవారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా అవకాశం ఉంటుంది. నెగిటివ్ అనేది శనివారం పుట్టిన వాళ్ళకి అనారోగ్యం వస్తే మాత్రం కొద్దిగా లేట్గా తగ్గుతుంది వాళ్ళకి, శనివారం పుట్టిన వాళ్ళకి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది మంగళవారం పుట్టిన వాళ్ళకి ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. గురుగారు, కొన్ని రోజులలో పుడితే ప్రాబ్లమ్, అయ్యా ఈ రోజు పుట్టినరా అని చెప్పేసి అంటారు, అష్టమి రోజు పుట్టద్దు అని, నవమి రోజు, ఇలా ఏమైనా ఉన్నాయి ఈ డేస్లో పుట్టకూడదు అనేటివి? అంటే శాస్త్రంలో కొంచెం చెప్పబడ్డాయి. అంటే చాలామంది ఏంటంటే ఏ తిథి అని ఆ తిథులన్నీ మంచివే. ఇవాళ కొంతమంది నాస్తికవాదులు, ఆస్తికవాదులు, యాష్లు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళ మాట ఏంటంటే ఏ రోజు ఎప్పుడు పుట్టినా ఏం కాదని చెప్తుంటారు. కానీ కొన్ని రోజుల్లో పుట్టేటువంటి విషయంలో అది ఆడపిల్ల అమావాస్య పుడితే మంచిది, పౌర్ణమి రోజు మగపిల్లాడు పుడితే మంచినటువంటి సూత్రాలు బయటకు వచ్చే కారణం ఇదే, ఏ తిథి అయినా మంచిదే అని. కానీ కొన్ని తిథులు నక్షత్రాలు కలిసినప్పుడు, కొన్ని తిథులు వారాలు కలిసినప్పుడు అది దగ్ధం ఏర్పడుతుంది, అంటే ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. కాబట్టి కొన్ని వారాలకి జన్మజాతకం చూసినప్పుడు కొన్ని వారాలు నక్షత్రాలతో, కొన్ని లగ్నాలు కొన్ని వారాలతో పుట్టినప్పుడే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది జ్యోతిష్ శాస్త్రంలోనే తెలుసుకునే ప్రయత్నం చేయదు తప్ప ఇలా హఠాత్తుగా నోటితో చెప్పడానికి అవకాశం ఉండదు. అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కృత్తికా నక్షత్రం మంగళవారం పుట్టిన వాళ్ళకి కొంత నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది ఆడపిల్లకైనా సరే. అలాగే శనివారం రోజున హస్తా నక్షత్రం పుట్టిన వాళ్ళకి, ఆదివారం హస్తా నక్షత్రం పుట్టిన వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల పాజిటివ్ కూడా ఉంటాయి, బట్ నెగిటివ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. పుష్యమి నక్షత్రంలో బుధవారం పుట్టిన వాళ్ళకి నష్టాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీకు ఆశ్లేష నక్షత్రం ఆదివారం పుట్టిన వాళ్ళకి నష్టాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని తిథులు నక్షత్రాలకి కొద్దిగా సంక్లిష్టమైనటువంటి పరిస్థితి కాబట్టి దాని పరిహారం తప్పకుండా చేసుకోవాలి. అన్ని తిథులు మంచివి కావు, అన్ని నక్షత్రాలు మంచివి కావు. ఆ నక్షత్రాలు తిథులు కలిసినప్పుడు నెగిటివ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆయా సమయాన్ని బట్టి మనము శాంతి పడిందా లేదో చూసుకోవచ్చు. అందుకే మరణ సంబంధ విషయాల్లో కూడా స్పష్టంగా ఉంటుంది. వారానికి, నక్షత్రానికి, తిథికి 3 ప్రాబ్లం ఉంటుంది. ఓన్లీ నక్షత్రానికి, తిథి, వారానికి మాత్రం 2 ప్రాబ్లం ఉంటుంది. ఓన్లీ తిథికి మాత్రమే ఉంటే 1/4 మాత్రమే ప్రభావం ఎక్కువ ఉంటుంది. అలా మనం అవి కూడా చూసుకోవాలి. కాబట్టి నక్షత్రము, తిథి, వార, నక్షత్రాన్ని కలిపితేనే దానికి ఎఫెక్ట్ మనం చూడవచ్చు. దోషాలు ఖచ్చితంగా ఉంటాయి. మీకు కొన్ని తిథులు దోషాలు కలిగి ఉంటాయని చెప్పవచ్చు. అష్టమి రోజు కూడా అంతేనా? అంటే అష్టమి రోజున ఇప్పుడు వేరే నక్షత్రంలో పుట్టకూడదు. అష్టమి రోజున ఒక నక్షత్రంలో పుడితే అది దోషం వచ్చిందని, అంటే అష్టమికి నెగిటివ్ ఉన్నటువంటి నక్షత్రం ఏది ఉంటుందో దానికి ఆలోచన పుడితే మాత్రం నష్టమే ఉంటుంది. అలా మనం జ్యోతిశాస్త్రం ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. 27 నక్షత్రాలు, 15 తిథులు, మళ్ళీ బహుళపక్షం, శుక్లపక్షము, అది ఉత్తరాయణం, దక్షిణాయనం, మళ్ళీ అవి కూడా ఉంటాయి. అన్నిటినీ కంపేర్ చేసుకొని ఆ నక్షత్రం యోని, కూటమన్ని బట్టి మనం చెప్పవచ్చు. కాబట్టి హఠాత్తుగా మనం ఈ నక్షత్రం, ఈ తిథి మాత్రమే నేటి పడలేదు, అన్ని తిథులు మంచివే. ఆ తిథులలో కొన్ని నక్షత్రాలతో అటాక్ అంటే రెండింటి కాంబినేషన్స్ ఇబ్బంది అవుతుంది. కాబట్టి అది జన్మజాతకంలో చూసుకోవాలి మనం. అష్టమి, నవమి చెడ్డవని ఎప్పుడు చెప్పలేదు. అలాంటే నవమి రోజు రాముడే పుట్టాడు, అష్టమి రోజు కృష్ణుడే పుట్టాడు, చెడ్డవి ఎలా అవుతాయి అవి? అమ్మవారు మూలా నక్షత్రంలో పుట్టింది, మన మూలా నక్షత్రం శాంతి అవుద్ది మనకి. మూలా నక్షత్రం అష్టమి శాంతి, ధనిష్ట నక్షత్రం నవమి శాంతి, ఇవన్నీ కొన్ని ఉంటాయి. కాబట్టి ఆయా నక్షత్రాల తిథులను బట్టి మనం కాంబినేషన్ చూసుకునే ప్రయత్నం చేస్తేనే దొరకదు. ఓన్లీ తిథి ప్రకారంగా దోషం అనేది ఎప్పుడు తెలియదు మనకి, అలా చెప్పడానికి లేదు. అన్ని తిథులు మంచివే. ఓకే గురుగారు, ఈ మధ్య డెలివరీస్ కానీ ఇవి కూడా ఒకప్పుడు ఎప్పుడు పుడితే అప్పుడు జాతకం రాపించుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు అలా కాదు. ఏ రోజు మంచి ముహూర్తమో చూసుకొని ఆ రోజు డెలివరీ అనేది జరుగుతుంది. ఇది ఇప్పుడు మోస్ట్ కామన్ ప్రాక్టీస్ అయిపోయింది.
ఇది ఎంతవరకు ఓకే గురుగారు? రైట్. ఇక్కడ నేను ఒక జరిగిన సంఘటన కూడా చెప్తాను మీకు. నేను దానికి ఒక చిన్న సంఘటన నాకే జరిగింది. అది నన్ను వెటకారంగా మాట్లాడిన వ్యక్తుల గురించి నేను చెప్తాను ఆ విషయం. ఫస్ట్గా మనకి ఈ సిజేరియన్ ముహూర్తాలు అనేవి ఎక్కడ కూడా సక్సెస్ అవ్వదు. ఎందుకు సక్సెస్ అవ్వదు అని అంటే సిజేరియన్ ముహూర్తాల్లో మనం పెట్టిన ముహూర్తానికి డెలివరీతో గ్యారెంటీ కూడా ఏం లేదు. రెండవది, ప్రతి 14 నిమిషాలకి జాతకం మారిపోతూ ఉంటుంది. ఎవ్రీ 14 మినిట్స్కి జాతకం మారిపోతూ ఉంటుంది. కాబట్టి దాని గురించి ఎట్టి పరిస్థితుల్లో సిజేరియన్లో ముహూర్తంలో చేస్తే బాగుందని మేము లగ్నాన్ని చూడగలుగుతాం. పలాని లగ్నం గంటన్నర ఉంటుంది, 2 గంటలు ఉంటుంది. పలాని లగ్నం నుంచి పంచమ స్థానంలో గురుడు, నవమ స్థానంలో బుధుడు, లేదా ఏకాదశంలో రాహు, లేదా తృతీయంలో మిత్ర శుభగ్రహాలు, ఈ కాంబినేషన్ చూసి ఒక పెళ్లి ముహూర్తం పెట్టినట్టు పెడతాం. అంటే ఆ లగ్నంలో ఆ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి కాబట్టి వీడు విద్యావంతుడు అవుతాడు, ధైర్యవంతుడు అవుతాడు, విదేశానం ఉంటుంది, మంచి తల్లిదండ్రులు సఖ్యత ఉండేటువంటి ముహూర్తం పెడతాం. ఆ ముహూర్తంలోనే మనం పెట్టినప్పుడు నేను గంటన్నర నిడివి ఇచ్చాను. అలానే మార్నింగ్ 7:30 to 10 మధ్య డెలివరీ అవ్వమన్నాను. వాడు 7:45 అయ్యాడు. 7:45 అయినప్పుడు ఈ చంద్రుడి యొక్క డిగ్రీ ఎంతవరకు వెళ్ళాడు, ఆ డిగ్రీ ఎంతవరకు మారింది, ఎంతవరకు ప్రయోజనాన్ని కలిగిస్తాడు. ఇప్పుడు ఏమంటాను, ఇక్కడి నుంచి భాగ్యనగరం నుంచి బెజవాడ వెళ్ళాలి, ఈ రూట్ అని చెప్పాను. వయా సూర్యాపేట, కోదాడ, జిగ్గపేట, నందిగామ, విజయవాడ అని చెప్పాను. రైట్, ఓకే. బట్ మీరు ఇప్పుడు ఏమంటాను, మొత్తం 360 కిలోమీటర్ అన్నాను. సర్లే చెప్పారని చెప్పేసి మీరు కోదాడ మన సూర్యాపేట దగ్గరికి వెళ్ళేసి అయిపోయింది వచ్చేసి విజయవాడ అనుకుంటే సరిపోద్దా? మళ్ళీ సూర్యాపేట నుంచి విజయవాడ ఎంత దూరం మనకి, అది కావాలి కదా ఆ డిస్టెన్స్. మరి విజయవాడ టు భాగ్యనగరం టు సూర్యాపేట తక్కువ, సూర్యాపేట టు విజయవాడ ఎక్కువ దూరం ఉంది మళ్ళీ. కాబట్టి ఇది కాంబినేషన్ చూసుకోవాలి. ఎంత డిస్టెన్స్కి వచ్చాడు అంటే ఇక్కడ నాకు ఇది దగ్గర ఉందా, అది దగ్గర ఉందా, నాకు ఏదైనా ప్రమాదం అయితే ఇది కాపాడుతుందా, అది కాపాడుతుందా అన్న అంటే డిగ్రీ అంటారు దాన్ని. ఒక డిగ్రీ టు ఇంకో డిగ్రీలకి గ్రహం మారేటువంటి పొజిషన్ అంటారు దాన్ని. అలా మనకి సిజేరియన్ ముహూర్తాల్లో మీకు పూర్తిగా జాతకం మేము పెట్టగానే దానిలో మంచి జాతకం పెట్టాము, మంచి ముహూర్తం పెట్టామని అపోహ పడకూడదు. అది గంట నడివిలో మీకు ఎటైనా కావచ్చు, దానికి ఇబ్బంది లేదు. రెండవది, మేము చెప్పిన టైంలో అవుతాను గ్యారెంటీ కూడా లేదు, 1.5 hour దాటి కూడా కావచ్చు, దాని నుంచి కంగారు పడకూడదు. ఇలా సిజేరియన్ ముహూర్తాల మీద ఆధారపడి జాతకాలు పర్ఫెక్ట్ ఉంటాయని కూడా మూర్ఖత్వం. అది ఎట్టి పరిస్థితి కేవలం మీ సంతృప్తి కొరకు మాత్రమే జరుగుతుంది. నన్ను ఒకళ్ళు ఈ మధ్యకాలంలో జస్ట్ ఒక 1 week ముందు ఒక ఆవిడ నన్ను ముహూర్తాలు అడిగారు. మా డెలివరీ కోసం ఒక ఈ వంతులో ముహూర్తాలు పెట్టమన్నారు. సరే అమ్మ, మీ వారి నక్షత్రం, మీ వారి 2 నక్షత్రాలు కావాలి, ఇంకా వాళ్ళ నక్షత్రాలు కావద్దుగా. ఇప్పుడు అమ్మాయి నక్షత్రం స్వాతి, అబ్బాయి నక్షత్రం ధనిష్ట ఉంటుంది. ఈ పుట్టబోయేవాడికి ఆ నక్షత్రం కలవకూడదు, అంటే స్వాతి నక్షత్రం వద్దు. అలా చెప్పి ఈ పుట్టబోయే ఈమెకి డెలివరీకి ఈ నక్షత్రం, ఈ నక్షత్రానికి ఆ రోజుకు నేను ముహూర్తం చూడాలి. అంటే ఇలా మేము కాంబినేషన్ ముహూర్తాలు చూస్తున్నప్పుడు తప్పకుండా మాకేంటంటే ఒక 40 minutes 30 minutes పడుతుంది నాకు, కంపల్సరీ పడుతుంది నాకు. ఎలా ఈ నక్షత్రాన్ని లెక్కెట్టుకోవాలి, లగ్నం లెక్కెట్టుకోవాలి, తండ్రికి లెక్కెట్టాలి, తండ్రికి తల్లికి భవనం లెక్కెట్టాలి, వీడికి విద్యార్థిగా లెక్కెట్టాలి. అలా పెట్టినప్పుడు 1 month ముహూర్తం ఎట్లా పెడతానమ్మా, మీకు ఏ వీక్లో కావాలి, ఎన్ని ముహూర్తాలు కావాలి, తర్వాత నెక్స్ట్ నుంచి నాకు 4 ముహూర్తాలు పెట్టేయండి అని పెట్టేసింది. బేబీని ఒక ముహూర్తం పెట్టేయండి అని పెట్టేసింది నాకు. రైట్ అమ్మా, సరే మంచిది, ఒక ముహూర్తం చూడడానికి 350 రూపాయలు వద్దమ్మా, క్లారిటీ చెప్పాను. 350 rupees అంటే వాళ్ళు వెంటనే మెసేజ్ పెట్టిన మెసేజ్, బట్ యువర్ బిజినెస్ వెరీ గ్రేట్, మీ బిజినెస్ బాగుంది, బట్ మీరు ఇంత కమర్షియల్ అనుకోలేదు మీకు. అంటే ఒక ముహూర్తం 40 నిమిషాలు పడుతుంది నాకు, ఆ 40 నిమిషాలు నేను ధ్యానం చేసుకుంటే నాకు పుణ్యం వస్తుంది కదా, నీకు ముహూర్తం ఎందుకు పెట్టాలి నేను? నీ బోడి కొడుకు కూతురు పుడితే నేను ముహూర్తం పెట్టాలి, నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఇప్పుడు పంచాంగం తీసుకొని పంచాంగంలో మంచి రోజు అంటే ఉంటాయి కదా, అందరూ తెలుసు కదా, ఏ ఉంది కదా, టుడే ఆస్పీషియస్ డే ఆర్ నాట్ కొట్టండి, ఏలో ద విచ్ డే ఈజ్ ఆస్పీషియస్ ఫర్ డెలివరీ కొట్టండి, వచ్చేస్తుంది కదా, అది యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోండి. దానికి పంతులు ఎందుకు, మా బోడి మేమెందుకు? నన్ను అడిగావు, ఇన్ని చూస్తా నేను, నీకు పుట్టబోయే నక్షత్రానికి, నీకు మీ ఆయనకి పుట్టబోయే నక్షత్రానికి, నీకు పిల్లానికి విద్యా నక్షత్రానికి, ఆ పిల్లానికో ఆయుష్ ఎంత ఉంది, ఆ పిల్లానికి ఇవన్నీ చూడాలి కదా నేను. అంటే నేను పంచాంగం తీసుకుని 40 నిమిషాలకు టైం కేటాయించాలి కదా. నా టైం కేటాయించేందుకు 300 రూపాయలు 350 అడిగితే ఆవిడ నన్ను మీ బిజినెస్ బాగా ఉంది, మీ బిజినెస్ బాగా రన్ అవ్వాలని నేను కోరుకుంటూ హ్యాట్సాప్ అని మెసేజ్ పెట్టేసి నాకు మెసేజ్ పెట్టేసింది. నేను పెట్టాను, థ్యాంక్స్ అమ్మా, సింపుల్, థ్యాంక్స్ అమ్మా, ఇది చూసి ఇలా ఉంటుంది, 4 ముహూర్తాలు పెట్టేయంటే చెట్టు కింద ప్లీడర్ అనేవన్నా, తక్కువ పంచాంగం తీసేసి పలానా రోజు బాగుంది, ఆ రోజు బాగుండా నన్ను అనడం ఎందుకు? డైరెక్ట్గా విధియా తదియా పంచమియా పెట్టుకో, ముహూర్తాలు పెట్టుకోవచ్చుగా. నన్ను అడిగావు అంటే ఒక ఆస్పీషియస్ టైం కావాలని అడిగావు కదా నన్ను. దాన్ని 11ంటిగా మళ్ళీ చూసుకోవాలి, ఈ లగ్నం లెక్కెట్టుకోవాలి, ఫస్ట్ ఈ లగ్నం బాగాలేదు, మళ్ళీ పక్కకి వెళ్ళి మళ్ళీ ఇంకో లగ్నం పెట్టుకోవాలి, సేమ్ సిచ్యువేషన్, ప్యాటర్న్ సేమ్, లగ్నం మార్చుకోవాలి, మళ్ళీ లగ్నం నుంచి ఈవిడ నుంచి ఆ పిల్లగానికి, ఆ పిల్లగాడి నుంచి ఈయనకి, ఇన్ని చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తే నాకు ఎక్కడ దొరుకుతుంది ముహూర్తం? ఇంత కష్టపడి ముహూర్తం పెట్టాలా? నువ్వు బిజినెస్ మీరు అన్నావా, నువ్వు చేసేది బిజినెస్ కాదా? నువ్వేం వ్యాపారం చేస్తున్నావు? మీ ఆయన ఉద్యోగం చేసేది ఏసీలో కూర్చొని టికెట్ కొట్టగా నాది నీకు అన్ని అంటే సరిపోద్దా? నువ్వేం చేస్తున్నావు? వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేది, నువ్వు చేసే బిజినెస్ అని అంటున్నాను నేను. ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారు. కాబట్టి సిజేరియన్ ముహూర్తం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ నాట్ సూటబుల్. లేదా ఒకసారి మనకి తెలంగాణ మినిస్టర్ హరీష్ రావు గారు ఒక మాట అన్నారు, ఇట్లాంటి పంతులు ఎవరు ఇట్లా ముహూర్తాలు పెట్టకండి, చాలా ప్రమాదం జరుగుతుంది, ఇలాంటి కరెక్ట్ కాదని చెప్పేసి చెప్పాడు ఆయన. నేను ఆస్పెక్ట్ చేశాను, కరెక్టే, ముహూర్తాలు పెట్టాను, కానీ నన్ను అడిగే వాళ్ళు ఉంటారు కదా,
ప్లీజ్ గురుగారు చెప్పండి గురుగారు అన్నప్పుడు ఏస్తాం మనం, నా కర్మ పోయే ఉంది, పలానా టైంలో బాగుందమ్మో చేసుకోండి అని పెట్టేస్తాం. ఇలాంటి వాళ్ళలో మాకు రివర్స్లో కూడా వచ్చి మనం అడిగేటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. విత్ ప్రూఫ్ చూపించగలుగుతాం, మీకు నేను నా దగ్గర ఉంది ఆ ప్రూఫ్. ఒక మెసేజ్ పెట్టి డిలీట్ చేసి నాకు ఏదో ఎందుకు డిలీట్ చేసామా అంటే, మీ బిజినెస్కి నేను ఇబ్బంది పెట్టదలుచుకోండి, యూ కెన్ క్యారీ యువర్ బిజినెస్, ఐ విల్ క్యారీ మై బిజినెస్, బట్ యూ కెన్ కంటిన్యూ యువర్ బిజినెస్ టూ. అంటే మీ ఆయన చేసేది ఉద్యోగమా, మీరు చేసేది ఉద్యోగమా, మేము చేసేది మాత్రం వ్యాపారమా? సో మరి నా బుక్ తెట్ల మరి నీలాంటి 10 మందికి పుణ్యాన్ని చెప్తే నా బుక్ తెట్టా, నీలాంటి 100 మంది వస్తారు నాకు, రోజు 10 గంటలు వాళ్ళు పని చేస్తే నా పరిస్థితి ఇన్వెస్ట్ చేస్తే మనం ఏం పని చేసుకుంటాం ఇంకా. నా వృత్తి ఇది, నా వృత్తి ఇది. దాన్ని నువ్వు బిజినెస్ అన్నావే, ఆఫ్ కోర్స్ ఐఎమ్ రెడీ టు డూ మై బిజినెస్. దాన్ని ఇప్పుడు నేను కమర్షియల్ చేద్దాం అనుకుంటాను. నేను ఒక సిజేరియన్ ముహూర్తానికి 1000-1100 తీసుకుంటా ఇప్పటి నుంచి. దట్ ఇస్ బిజినెస్. ఒక సిజేరియన్ ముహూర్తం కరెక్ట్ ఇవ్వడానికి 1100 ఇప్పటి నుంచి, ఒక ముహూర్తానికి. మీకు ఎన్ని కావాలో అడగండి చెప్తా ఇప్పుడు నేను. దట్ వెరీ హ్యాపీగా వాళ్ళకి. ఇది కమర్షియల్ అప్పుడు అప్పుడు నా బిజినెస్, అది కమర్షియల్ ఎందుకు అనుకుంటాను, దట్ ఇస్ మై బిజినెస్. ఐఎమ్ గివింగ్ ద పర్ఫెక్ట్ సిజేరియన్ ముహూర్తం. ఈచ్ ముహూర్తం 1100 ఫ్రమ్ యూట్యూబ్ నుంచి చెప్తున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే నాకు సంప్రదించవచ్చు. ది బెస్ట్ ముహూర్తం ఇస్తాను నేను, బట్ ఇది నాట్ సూటబుల్ ఫర్ ఆల్వేస్. అందరికీ కరెక్ట్ అని అనుకోకండి, అది విషయం. ఇప్పుడు రోగం తిరుగుతుంది వాళ్ళకి, అదనమాట. తప్పుగా చెప్పట్లేదు అవన్నీ. ఇలాంటి వ్యక్తులు కూడా మమ్మల్ని ఉపయోగించుకొని మమ్మల్ని అనేటువంటి వ్యక్తులు కూడా ఎక్కువ ఉంటారు. దట్ ఇస్ ద రీజన్. 100% గురుగారు, నాకు మీరు చెప్తుంది క్లియర్గా అర్థమవుతుంది. మనం కావాలని ఒకరి దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ టైంని కూడా మనం వాల్యూ చేయాలి, అది డెఫినెట్గా. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు.